హలో ఆల్ వెల్కమ్ టు డే 55 ఆఫ్ మై 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఎప్పటిలాగానే నా డేని వార్మ్ వాటర్ అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్‌తో స్టార్ట్ చేశాను. ఇంకా వర్కౌట్ విషయానికొస్తే ఈరోజైతే మీకు నా వర్కౌట్ వీడియో అయితే పెడుతున్నా. ఫుల్ వీడియో కాకపోయినా కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు రెగ్యులర్‌గా వచ్చే కామెంట్స్‌లో అబౌట్ వర్కౌట్ గురించి అడుగుతా ఉంటారు. అంటే ఎన్ని మినిట్స్ చేస్తా? ఎలా అనేసి. సో, అందుకే నేనైతే మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈ జర్నీ స్టార్టింగ్‌లో కేవలం వాకింగే చేసేదాన్ని. కానీ మధ్యలో మెల్లగా అయితే డంబెల్స్ యాడ్ చేశాను. ఎందుకంటే వెయిట్స్ ఎత్తినప్పుడు మన బాడీలో మజిల్ బిల్డ్ అవుతుంది. ఈ మజిల్ వల్ల మెటబాలిజం పెరిగి ఫ్యాట్ తొందరగా కరుగుతుంది. అందుకే నాకు వెయిట్ న్యూమరికల్లీ 75 దగ్గర ఆగిపోయినా, ఇంచ్ లాస్ మాత్రం చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉంటది. స్ట్రెంత్ వర్కౌట్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం బరువులు ఎత్తినా లేదా స్ట్రెంత్ ఎక్సర్‌సైజెస్ చేసినా మన బాడీలో మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ ఎక్కువ ఉంటే మన మెటబాలిజం పెరిగి ఫ్యాట్ తొందరగా కరుగుతుంది. అందుకే నాకైతే ఇంచ్ లాస్ బాగా కనిపిస్తుంది. సో, అదనమాట స్ట్రెంత్ వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో ఫాస్ట్ బ్రేక్ జేయడం గురించి ఒక చిన్న టిప్. ఫాస్ట్ బ్రేక్ జేసేటప్పుడు ఎప్పుడైనా ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్‌తో స్టార్ట్ జేయాలి. దీనివల్ల ఇన్సులిన్ సడెన్‌గా స్పైక్ అవ్వదు. అండ్ రోజంతా క్రేవింగ్స్ తగ్గుతా ఉంటాయి. అందుకే ఈరోజు నేను బోరింగ్ డైట్ తిండికే బ్రేక్ ఇచ్చి ప్రోటీన్ రిచ్ బేసన్ చిల్ అయితే చేసుకున్నా. దీంట్లో క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్ అండ్ మిర్చి వేసి చేసుకున్న. టేస్ట్ మాత్రం చాలా బావుంది. విత్ కర్డ్ తిన్నాను. అండ్ పచ్చడితో నేను కొన్ని వీడియోస్‌లో చూసిన కొంతమంది పచ్చడి అండ్ టొమాటో సాస్‌తో గూడా తింటున్నారు. బట్ నేను ఫస్ట్ టైమ్ ట్రై చేషిన. లిటరల్లీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఇది చేసుకోవాలని. బట్ ఫైనల్లీ ఈరోజైతే చేసుకున్నా. టేస్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇంకా చాలా మందికి జనరల్‌గా హౌస్ వైఫ్స్‌కి ఉండేదేంటంటే ఇంట్లో వర్క్స్ చేసుకుంటాం గదా! సో, అదే వర్కౌట్ అయిపోతదేమో అని గాని అదసలు వర్కౌట్ కిందకే రాదండి. నేను గూడా అట్లనే అనుకున్నా. అసలట్లా గాదు. నా డైలీ రొటీన్‌లో ఒక పార్ట్‌లా ఫిక్స్ చేశాను వర్కౌట్స్ అయితే. టైం మన కోసమయితే దొరకదు. మనమే మన హెల్త్ కోసం క్రియేట్ జేసుకోవాలి. సో, దట్స్ ఇట్. ఈవినింగ్ వాకింగ్ గూడా ఫినిష్ జేశాను. సో, నైట్ అయితే జీరా సోంపు వాటర్ తాగి నా డే అయితే ఎండ్ జేస్తున్నాను. రిజల్ట్స్ లేట్ అయినా పర్వాలేదు. కన్సిస్టెన్సీ మాత్రం మిస్ చేయొద్దు. రేపు డే 56లో కలుద్దాము. నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ జేయండి. బాయ్.